హలో అండి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇదొచ్చి సమ్మర్ హాలిడేస్‌లో ఊరికైతే వెళ్ళిపోయామనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉందాం ఒక 2, 3 డేస్ అనుకున్నాను. అండ్ తర్వాత ఇంకేంటంటే ఆ రోజు మధ్యాహ్నం నుంచి బయటకి చేలోకి అలా షికారుకి వెళ్దామని చెప్పేసి, అలాగే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి కూడా తీసుకువెళ్ళాడు వెళ్ళే దారిలో. అండ్ వాళ్ళ ఇల్లు చూసారా అండి? ఓల్డ్ హౌస్ అండి. చాలా బాగుంది. ఒక 60 ఇయర్స్, 70 ఇయర్స్ అయిందంటండి ఆ ఇల్లు కట్టి. చాలా చక్కగా ఉంది. అన్ని టేకు కర్రలనమాట. ఎక్కడ చూసినా రూమ్స్, వంటకి అది ఇది కూడా చాలా బాగుంది. చూసి బాగా ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత అయితే ఇంటికెళ్ళిపోయామనమాట. అక్కడి నుంచి అన్నీ చూసుకుని తర్వాత అక్కడేడింది? అక్కడ వేసారా బాలు? అయ్యా సరే తెచ్చుకోండి మరి వెళ్ళి. అమ్మమ్మ రాగానే అమ్మమ్మ రాగానే నువ్వు అమ్మమ్మ వెళ్ళి తెచ్చుకోండి, ఓకేనా? అమ్మ కూలర్ అంటే కూలర్ లేకపోతే అస్సలు ఉండలేము. బుడ్డి కూలర్. మా చెట్టు చూసారా? చెట్టు నిండా పువ్వులే. అసలు ఈ గ్రీన్ కలర్కి రెడ్ కలర్కి అసలు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. చెట్టు నిండా పువ్వులే. బాగుంది కదండి ఫ్లవర్స్. ఎండగా ఉంది. టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఎండ చూసారా? బట్టలు అయితే కొన్ని తీసాను, ఇక్కడ పెట్టాను, మడత పెట్టాలి. టీవీ చూస్తున్నారు వాళ్ళు వచ్చేసి లోపల. అండ్ మా అమ్మ వాళ్ళ తలుపులు చూసారా అండి? టేకు తలుపులు అనమాట, టేక్ డోర్స్. ఇవన్నీ కూడా టేక్తోనే చేయించారు. ఇంకా దీనికి కొంచెం పాలిష్ వేస్తే షైనింగ్ అనేది బాగుంటుందంట. చూడండి ఒకసారి. బాగున్నాయి కదండి. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా? ఈ ముగ్గులు ఉన్నాయి కదా, అవి మా అమ్మే వేసింది. అంటే చూసింది అనమాట, ఒక ఐడియా ప్రకారం ఊహించుకొని, అసలు ఎప్పుడూ వేయలేదు, అలా వేసేసింది. కానీ బాగున్నాయి కదండి, గ్రేట్ కదా. ఫస్ట్ టైం అయినా బాగానే వేసింది అనిపించింది. ఎండ. అండ్ పూల చెట్టు ఉంది కదండి ఇక్కడ, అక్కడైతే ఇలా ఫోటో తీసుకున్నాను అనమాట. మా అమ్మ తీసిందండి ఆ రోజు ఆ ఫోటో. అండ్ ఇక్కడ నేను తీసాను. అంటే మా అమ్మకి ఫోటో తీయడం రాదు కదా, ఈ మొబైల్ వాడడం తెలీదు. అండ్ ఇక్కడ మా ఇద్దరికి కలిసి మా నాన్న తీసాడు. ఈవినింగ్ సరదాగా తీసుకున్నామండి అవి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మేము ఇంకా అక్కడ 2 డేస్ 3 డేస్ అలా ఉండిన తర్వాత మా ఇంటికి వచ్చేసామన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇవి కూడా డోర్స్ ఉన్నాయి కదండి, అయితే నైట్ టైం పురుగులు అవన్నీ వస్తున్నాయి అన్నమాట. చిన్న చిన్నవి లైట్ పురుగులు అవన్నీ వచ్చేస్తున్నాయని చెప్పేసి అండ్ ఏంటంటే నెట్ డోర్ ఉంటుంది కదండి, అది మాట్లాడాము. అయితే వాళ్ళు ఒక 2-3 డేస్ ముందు కొలతలు తీసుకుని వచ్చేసి ఆ రోజు మొత్తం 2 డోర్స్ కూడా పెట్టేశారనమాట. అండ్ తర్వాత అక్కడి నుంచి ఏంటంటే మేము 3 డేస్ అక్కడ కూడా ఉన్న తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా, టెంపుల్కి వెళ్దామని చెప్తే మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా రెడీ అయిపోయారు. అమ్మ బాగున్నారు, ఒకసారి నుంచోండి వీడియో తీసుకుంటా అని చెప్తే ఇద్దరు నుంచున్నారనమాట. అండ్ మా అమ్మ శారీ చూసారా అండి, లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ సౌత్ ఇండియాలో తీసుకుంది. అండ్ ఇప్పుడే అనమాట, టెంపుల్ కదా కొత్త చీర అని చెప్పి ఈరోజు కట్టుకుంది. దాన్ని హాయ్ చెప్పండి అని చెప్తున్నారు. అండ్ తర్వాత ఇంకా ఏంటంటే ఈరోజు ఇంటి నిండా సందడిగా ఉందండి. చుట్టాలు, వాళ్ళు, వీళ్ళు, పిల్లలు చాలా సందడిగా. నాకేంటంటే ఇంటి నిండా జనం ఉంటే చాలా ఇష్టం అండి. నాకు ఇంటి నిండా మనుషులు ఉండి సరదాగా నాకు ఇంక పండగలా అనిపిస్తుంది అనమాట. అందరినీ పిలవాలి ఇంటికి, అందరిని ఇన్వైట్ చేయాలి అనిపిస్తుంది. ఇక్కడైతే మా అమ్మల ఫోటో బాగుంది కదండి, ఫోటో కూడా తీశాను. అండ్ తర్వాత ఇంక నేను ఏంటంటే ఆ రోజు టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. తర్వాత మధ్యాహ్నం నుంచి ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఉండేది చాలా తక్కువ టైం ఉంటారు. అయితే ఆ తక్కువ టైంలో నేనేం చేస్తానంటే వాళ్ళని అసలు వదులుతానా అండి? నేను అసలు వదలను. ఎందుకంటే ఆడపిల్లలంటే ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదండి. అమ్మ నాన్న అంటే ఇంకా వాళ్ళున్న ఆ తక్కువ టైం నేను అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈ టైంలో షాపింగ్కి తీసుకెళ్ళాలి, ఈ టైంలో ఇక్కడికి తీసుకెళ్ళాలి, డీమార్ట్కి వెళ్ళాలి, ఈ టైంలో మెట్రోకి తీసుకెళ్ళాలి అని చెప్పి నేను అంతా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. వాళ్ళకి కార్ ఎక్కే వరకు కూడా తెలియదు అనమాట ఎక్కడికి అని చెప్పి. నేనే రండి పని ఉంది అని చెప్పి తీసుకెళ్తుంటాను. అండ్ ఇక్కడైతే ఏం చేశారంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి తీసుకువెళ్ళిపోయాను అనమాట.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మా అమ్మ శారీస్ అయితే అన్నీ చూస్తుంది. మా అమ్మకి అసలు ఏవి నచ్చట్లేదు. అంటే మా అమ్మ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉన్న శారీస్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది అనమాట. అవే కట్టుకుంటూ ఉంటుంది. కొంచెం సాఫ్ట్వి అండ్ అలాగే కొంచెం కంఫర్ట్గా మెత్తగా ఉండాలి, గుచ్చుకొని స్టోన్స్ అవి లేకుండా అలా చూస్తుంది. ఏవి నచ్చట్లేదు, బాక్సులు తిరిగేస్తుంది. తిడతానమాట, అమ్మ ఏంటే చంద్రముఖిలా మారిపోయిందా అని చెప్పి మా అమ్మని అంటూ ఉంటాను. మా నాన్నకి చెప్తాను, నాన్న చంద్రముఖిలా మారిన చూసారా కాసేపు అమ్మని అని చెప్తూ ఉంటాను. అండ్ మా అమ్మ అంటది, నచ్చినవి తీసుకోవాలి కదా ఇంత దూరం వచ్చి అంటది అనమాట. ఆ బాక్స్ వదిలేసింది, నచ్చలేదు, మళ్ళీ ఇంకో చోటకి వెళ్తుంది. మా అమ్మ వెళ్తే ఏంటంటే మా అమ్మ వెనకాలే తిరగాలి. మీరే చూస్తున్నారు కదండి, అలా వెనకాలే తిప్పుద్ది అనమాట. ఆఖరికి అక్కడ 1200 నుంచి ఒక 2000 లోపు ఉన్నాయన్నమాట. సరే ఇక్కడైనా చూడండి నచ్చింది తీసుకో అని చెప్పేసి ఇక్కడైతే ఆమె వేస్తుంది. నిజంగా చెప్పాలంటే అండి ఇవి అసలు నాకు కూడా నచ్చలేదు, పాప మా అమ్మ కూడా అస్సలు నచ్చలేదు. ఇంకా ఫోర్స్ అయితే చేయలేదు, ఎందుకంటే నచ్చలేదు ఎలా తీసుకుంటామండి. కలర్స్ అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా సరే వద్దులే అని చెప్పేసి ఉందండి. అండ్ నేను ఇక్కడ నుంచి మెట్రోకి తీసుకువెళ్ళాను, ఆ సూపర్ మార్కెట్ అంతా చూపించాను. ఆ రోజుకే ఆ రోజు అనేది అయిపోయింది అనమాట. మళ్ళీ ఈవినింగ్ టెంపుల్కి ఇవన్నీ కూడా సరిపోయాయి. నాకైతే ఇంటి నిండా జనం ఉండాలండి, అలా ఉంటేనే ఇష్టం నాకు. అండ్ ఇక్కడ ఏంటంటే పైకి వచ్చామన్నమాట, వేరే ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ డోర్ కర్టెన్స్ కావాలని చెప్పిందమ్మ. సరే అని చెప్పి డోర్ కర్టెన్స్ అండ్ పిల్లోస్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి పెట్టాను. అండ్ షాపింగ్కి అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే నేను మళ్ళీ వేరే చోటకి తీసుకెళ్ళాను. అదే చెప్తున్నాను, ఇదేంటమ్మా మీరు మా పిల్లలు అయిపోయారు అని చెప్తున్నాను అనమాట సరదాగాని. అండ్ అది అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే సౌత్ ఇండియాకి వెళ్ళాం కదా, అక్కడైతే శారీ కొన్నాను మా అమ్మకి. సరే అని చెప్పేసి ఇంకా రోజు ఏంటంటే బొట్టు పెట్టేసి మా అమ్మకి చీర పళ్ళు ఇవన్నీ కూడా ఇస్తున్నానండి. చాలా సంతోషంగా ఉంది. ఈ శారీ నచ్చిందంటండి. ఇది వచ్చేసి 950 అలా పడింది అనమాట కాస్ట్ వచ్చేసి. పెట్టే పెట్టే. ఇక్కడ ఏంటంటే మేము మళ్ళీ వేరే చోటకి షాపింగ్కి వెళ్ళాలి కదా హడావిడికి. ఇంకా సరే అమ్మ పెట్టేయి అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా అండి, వాళ్ళు ఉన్నప్పుడే రావాలి అనుకున్నాను మా అమ్మ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తారు కదా. మా అమ్మకైతే చాలా ఇష్టం, చూస్తుందని చెప్పేసి అనుకున్నాను. దేవుడి దయవల్ల అదే రోజు వచ్చాయి తామర పూలు అండి. తామర పూలు తెప్పించాను. అండ్ మీరు ఇంకా నా చేయి చూసారండి, ముందు రోజు సౌత్ ఇండియా దగ్గరికి వెళ్ళా కదా, అక్కడ మెహందీ అనేది పెట్టించేసుకున్నాను అనమాట. బ్రహ్మోత్సవాలు కదండి పక్కన టెంపుల్లో, అందుకు. అండ్ ఇవైతే తామర పూలు తెప్పించానండి, మొత్తం తామర పువ్వులు అండ్ అలాగే కలవ పువ్వులు కూడా తెప్పించాను. చూస్తున్నాను చాలా బాగున్నాయి అసలు అన్ని పువ్వులు. ఇలా చూస్తుంటే ఇంకా అసలు మనసుకి అసలు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేమండి. మా నాన్నకి ఇచ్చాను, అన్నీ చూస్తున్నారు, ఇలా 10 కలిపి కొనుక్కొని ఇలా పెట్టారు. మా నాన్నకు కూడా చాలా నచ్చాయి. అంటే అన్ని పూలు ఒకటేసారి చూడడం అనేది నిజంగా వండర్ అండి. అసలు చాలా బాగా అనిపించింది. ఆ తామరాకులు కానీ అలా మంచిగా అనిపిస్తున్నాయి వాటిని చూస్తుంటే. ఎప్పుడెప్పుడు టెంపుల్కి తీసుకెళ్ళి స్వామివారికి ఇవ్వాలా అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా చూసారా అండి, ఈ లోపు నేను ఇంట్లో ఉన్న దేవుళ్ళకి అయితే పెట్టేశానండి. చూసుకుంటున్నాను, ఎన్నిసార్లు చూసుకుంటానో, చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ తర్వాత ఏంటంటే టెంపుల్కి వెళ్ళి ఇవి ఇచ్చేసిన తర్వాత మేమేం చేస్తామంటే చూసారా అండి, మా ఇంటి నిండా షాపింగు బ్యాగ్లు ఇవే ఉంటాయన్నమాట ఇంకా ఏమైనా గెస్ట్లు వస్తే. అండ్ పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇక్కడైతే మా అమ్మ మా నాన్న అంటే యాక్చువల్గా మా నాన్నకు కూడా ఒక షర్ట్ ఏమన్నా తీసుకున్నానా నేను కొన్నట్టు ఉంటుందని చెప్పాను. ఏదో తీసుకున్నారో అది ఫస్ట్ కనబడలేదన్నమాట. వెతికితే అన్ని బాక్సులు అయితే కనిపించింది. అండ్ ఇదిగో నీకు కావాల్సిందని చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి చెప్పా కదండి, నేను డీమార్ట్కి అయితే తీసుకెళ్ళిపోయాను. డీమార్ట్కి అయితే వచ్చేసాము. వాళ్ళు ఉన్న టైంని నేను అడ్జస్ట్ చేసి రోజుకు 2 ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటా. ఇప్పుడైతే నేను డీమార్ట్కి తీసుకొచ్చాను. మా అమ్మ వాళ్ళు మా నాన్నలు ఎందుకే అంటారనమాట, బట్ తెలీదు మా నాన్నకి. మా అమ్మకి కావాల్సినవన్నీ ఉంటాయి, అదండి మనకు వాటర్ బాటిల్స్ కానీ ఇంకా చెప్పండి చిన్న చిన్న బౌల్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఆడవాళ్ళకి నచ్చుతాయి కదండి అవన్నీ. అలా అని చెప్పి అమ్మ కొంటది అని చెప్పి తీసుకుంటుంది నచ్చినవన్నీ అని చెప్పి మా అమ్మని షాపింగ్కి అయితే తీసుకొచ్చేసాను. మా నాన్న పద ఇయ్యేందుకు ఇన్నెందుకు అంటాడు. చూసారండి వాటర్ బాటిల్ చూస్తుంది, అంటే సమ్మర్ కదండి ఇంకా వాటర్ మంచిగా నింపి పెట్టుకుంటారు కదా.
తర్వాత తీసుకుంటాను నీళ్ళకేనా పాలకా అండ్ అలాగే నీళ్ళకి బాగుంటుంది తీసుకో అమ్మకి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది ముందు రోజు తీసిన వీడియో అనమాట. ఉందని క్లిప్ యాడ్ చేశానండి. అండ్ డీమార్ట్కి వెళ్ళాం కదా, ఇంక అక్కడే మా నాన్న ఉరుకులు పరుగులు అనమాట. ఇంటికి వెళ్దాము, లేదు గేదెలు ఉన్నాయి, చేలకు నారుమడి నీళ్లు పెట్టాలి, అది ఇది అని చెప్పేసి ఇంకా నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ పంపిస్తాను అనుకున్నానండి. ఇంకా నా మాట వినేటట్లు లేరు, చాలా పట్టుబట్టేస్తున్నారు. ఇంకా చాలా బాధేసిందండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఏడుపు వచ్చేసింది నాకైతే. ఇంకా చాలాసేపు బాధపడిపోయాను నేను. చుట్టాలు వచ్చి వెళ్ళిపోతే, అందులో నా పేరెంట్స్ వచ్చి వెళ్ళిపోతే కోలుకోవడానికి చాలా టైం పడుతుందండి. అసలు అలా వచ్చినట్టే వచ్చారు, 2 రోజులు 2 నిమిషాల్లో గడిచిపోయాయి, వెళ్ళిపోయారు. చాలా బాధేసిందండి. అండ్ తర్వాత అయితే నేను చాలాసేపు బాధపడ్డాను అనమాట. అసలు కోలుకోవడానికి నాకు ఆ రోజు నైట్ వరకు అలా బాధపడిపోయాను, ఇంక లో అయిపోయాను చాలా. అండ్ తర్వాత మళ్ళీ ఇంకా లేదు, ఇంక మళ్ళీ అని చెప్పి నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. ఇలాంటి క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తూ ఉంటాయి కదండి. ఓకే అండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను.